నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన మరొకసారి ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్లతో దాడి చేసిందన్నమాట. వివరాల్లోకి వెళితే ఈరోజు సోమవారం తెల్లవారుజామున ఉత్తర కువైట్లోని ఒక నివాస ప్రాంతం పైన క్షిపణులు మరియు వాటి యొక్క శకలాలు పడడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరాన్ జరిపిన దాడి కారణంగా ఈ శకలాలు పడ్డాయని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా ఆల్ సనాద్ గారు ధృవీకరించారు. సకాలంలో స్పందించిన వైద్య బృందాలు ఈ యొక్క సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే అత్యవసర వైద్య బృందాలు, అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. శకలాలు పడిన చోట గాయపడిన 2 మహిళలకు అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించారు. వారికి ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి వైద్యులు తెలిపారు. మరో వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం జహరా ఆసుపత్రికి తరలించారు. మరికొందరు బాధితులు స్వయంగా ఆసుపత్రికి చేరుకున్నారు. మొత్తం ఈ ఘటనలో 6 గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. బాధితులకు తల, చేతులు, కాళ్లపైన స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు దాటికి వచ్చిన భారీ శబ్దం వల్ల కొందరికి తాత్కాలికంగా వినికిడి సమస్యలు తలెత్తగా మరికొందరు భయాందోళనలో కింద పడడంతో గాయాలయ్యాయి. బాధితులందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఎవరికీ ప్రాణాపాయం లేదని డాక్టర్ అబ్దుల్లా ఆల్ సనాద్ గారు స్పష్టం చేశారు. వైద్య బృందాలు ప్రభావిత ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి మరెవరైనా గాయపడ్డారా అని తనిఖీలు చేశాయి. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆరోగ్య శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలెవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. కేవలం ప్రభుత్వ అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలని, భద్రతా సూచనలను పాటించాలని చెప్పి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఆల్ సనాద్ గారు తెలిపారు. ప్రస్తుతం కువైట్లోని ఉత్తర ప్రాంతంలో మనం చూసుకుంటే ఇరాన్ క్షిపణులు మరియు మిసైళ్లతో అయితే దాడి చేసిందనమాట. ఆ దాడి చేసిన తర్వాత కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని కూల్చివేయడంతో ఆ యొక్క శకలాలు ఒక ఇంటి మీద పడి 6 గాయాలయ్యాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.